మూషిక జింకలు పేరు వినగానే కాస్త భిన్నంగా ఉన్నా ఆకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా సరిపోయిందనిపిస్తుంది. కొన్ని ఎలుక పోలికలు, మరికొన్ని జింక పోలికలు కలగలిపి ముచ్చటగొలిపే జీవాలే ఈ మూషిక జింకలు. దక్షిణాసియా దేశాలైన భారత్, శ్రీలంకల్లో మాత్రమే ఇవి కనువిందు చేస్తాయి. హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో మూషిక జింకల పునరుత్పత్తిపై ప్రత్యేక కథనం. జింకల్లోనే అతి తక్కువ పరిమాణం కలిగినవి ఈ మూషిక జింకలు. అత్యధికంగా 7 కేజీల బరువు మాత్రమే ఉండే ఈ బుజ్జి జీవాలకు సిగ్గు చాలా ఎక్కువ. సాత్వికాహారంతో బతికే ఈ జీవులు పగలంతా చెట్ల పొదల్లో దాగి ఉండి రాత్రిపూట మాత్రమే ఆరుబయట సంచరిస్తాయి. జీవితకాలం కూడా 6 ఏళ్లకు మించి ఉండదు. అయితే గడచిన కొన్నేళ్లుగా వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో వీటి సంరక్షణ బాధ్యతల్ని హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల చేపట్టింది. 2010 నుంచి నెహ్రూ జూ పార్కులో మూషిక జింకల పునరుత్పత్తి నిర్వహిస్తున్నారు. ఇది మన దగ్గర జూలో బ్రీడింగ్ అయితే ఎఫెక్టివ్గా అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. మన మౌడీర్ బ్రీడింగ్ కూడా ఎఫెక్టివ్, మన సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళు స్కీమ్తోనే ఉన్నది. ఇది 2010లో ఈ బ్రీడింగ్ మార్చ్లో బ్రీడింగ్ స్టార్ట్ చేశాము. అప్పుడు 2 మేల్స్ 4 ఫీమేల్స్ ఉన్నాయి. ఇప్పుడు నౌ ఇట్ బికమ్ ద 165 టోటల్లీ. అంటే దాదాపు 165కు వచ్చినాయి నెంబరు 5 ఇయర్స్లో, 6 ఇయర్స్లో. దీని లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఇది ప్రెగ్నెన్సీ పీరియడ్ కూడా దాని దాదాపు ఒక 5 నుంచి 6 నెలల మధ్యలో ఉంటుంది. కాంప్లికేషన్స్ వస్తే మేము అంటే దగ్గర మన పార్క్ సూపర్వైజర్, అసిస్టెంట్ క్యూరేటర్లు, డాక్టర్స్ పక్కన ఉండి క్రాసింగ్ చేపిస్తాం. అప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాటిని సపరేట్ చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం ఇది ఒక్కటే సెంట్రల్ మన ఆల్ ఇండియా జూలో ఒక్కొక్క జూకు సీజర్డేలో ఒక్కొక్క స్కీమ్ ఇచ్చారు. హైదరాబాద్ జూకు మౌడీర్ ఇచ్చారు. ఆ తర్వాత తిరుపతి జూకు గ్రే జంగల్ ఫౌల్ ఇచ్చారు. విశాఖపట్నం జూకు మన వైల్డ్ డాగ్ ఇచ్చారు. ఇట్లా ప్రతి జూకు ఒక్కొక్కటి ఇచ్చారు వాళ్ళు. దాని ప్రకారం చేస్తున్నాం. హైదరాబాద్ వాతావరణం మూషిక జింకల పెంపకానికి అనువైనది కావటం వల్ల కేంద్ర జంతు ప్రాధికార సంస్థ మూషిక జింకల పునరుత్పత్తి బాధ్యతను నెహ్రూ జూ పార్కుకు అప్పగించింది. 4 ఆడ 2 మగ మూషిక జింకలతో ఈ ప్రక్రియ మొదలైంది. గర్భస్థ దశ కేవలం 6 నెలలే కావడం చేత 6 ఏళ్లలో సుమారు 165 మూషిక జింకలను ఉత్పత్తి చేశారు. ఇక్కడ పుట్టిన మూషిక జింక పిల్లలను అభయారణ్యాల్లో వదలనున్నారు. ఇందుకోసం శాకాహారులైన పిల్లలను సిద్ధం చేస్తున్నారు. ఫస్ట్ ప్రీ రిలీజ్, సాఫ్ట్ రిలీజ్, హార్డ్ రిలీజ్ అని ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ అయిన తర్వాత ఒక కొన్ని మౌడీలను ఎంపిక చేసి జన్యుపరంగా అవి పర్ఫెక్ట్ ఉంటేనే వాటిని తీసుకుపోయి అమరాబాద్ అడవుల్లో వదిలే అవకాశం ఉంది. అక్కడ ఆల్రెడీ ఎంక్లోజర్స్ అన్నీ కట్టేశారు. అయితే షార్ట్లీ ఇంకా కొంత టైంలో పీసీఎఫ్ పర్మిషన్తోనే హార్డ్ రిలీజ్ అనేది చేస్తాం. అక్కడ ఫస్ట్ ఫేజ్లో ఒక 15 నుంచి 20 చేసే అవకాశం ఉంది. అయితే ముందు మనం ఏం చేస్తామంటే దాన్ని మనం ఇప్పుడు హ్యాండ్ ఫీడింగ్ చేస్తాం. హ్యాండ్ ఫీడింగ్ని 50% తగ్గించేసి కంప్లీట్ అడవులకు అలవాటై ఫ్రూట్స్తో అంటే ఆకుల ద్వారా దాన్ని లోపల రిలీజ్ చేయాల్సి వస్తుంది. బహుశా ఒక 2-3 మంత్స్లో ప్రోగ్రెస్ చాలా ఉంది. ఈ పర్మిషన్తో రిలీజ్ చేస్తాం. ఇవి ఎక్కువగా అమరాబాద్ ఫారెస్ట్లో, అచ్చంపేటలో, ఆ శ్రీశైలం సైడ్లో ఎక్కువ ఉన్నాయి. తిరుపతిలో కూడా ఉన్నాయి. ప్రస్తుతం నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో రికార్డు స్థాయిలో మూషిక జింకల్ని పెంచుతున్నారు. త్వరలోనే వీటిని అమరాబాద్ అడవుల్లో వదలనున్నారు.